హాయ్ హలో వెల్కమ్ టు కుమార్ ఆన్ బోర్డర్స్. ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో టైం లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా మీరు ఈ ఫోటో చూడండి. ఇందులో ఈ వైట్ కలర్ ఫైటర్ ప్లేన్ ఏదైతే ఉందో అది పిఎం మోదీ గారిది. అండ్ చుట్టుపక్కల ఉన్న ఫైటర్ జెట్స్ వచ్చేసి F-16 UAE ఫైటర్ జెట్స్. పిఎం మోదీ గారు UAE విజిట్ పైన వెళ్ళారు. అండ్ అందులో భాగంగానే పిఎం మోదీ గారిని ఎస్కాట్ చేస్తున్నారు ఈ F-16 ఫైటర్ జెట్స్. అంటే చాలా హై లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చారు UAE ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో, హెడ్, స్టేట్ ఆఫ్ హెడ్. ఈ విజిట్ జస్ట్ 2.5 hours విజిట్, చాలా పెద్ద విజిట్ కాదు, చాలా షార్ట్ విజిట్. ఈ విజిట్ ని పిఎం మోదీ గారు షార్ట్ బట్ హైలీ ప్రొడక్టివ్ అని అన్నారు. ఇండియా అండ్ UAE మధ్య ఆయిల్ గురించి అండ్ అట్ ద సేమ్ టైం డిఫెన్స్ గురించి చాలా మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ జరిగాయి, డీల్స్ జరిగాయి. అండ్ ఈవెన్ ఎవరైతే UAE హెడ్ ఉన్నారో, హెడ్ ఆఫ్ స్టేట్, ఆయన డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చి పిఎం మోదీ గారిని రిసీవ్ చేసుకున్నారు. ఈ విజిట్ చాలా చిన్నదే కానీ దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ఆయిల్ ఇప్పుడు ఇండియాలో స్టోర్ చేసుకుంటుంది. అండ్ ఆ ఆయిల్ ఇండియా కూడా యూస్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. మనం గమనిస్తే ప్రపంచం మొత్తంలో ఆయిల్ అండ్ డీజిల్, ఏదైతే పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైజెస్ ఉన్నాయి, చాలా గట్టిగానే పెరిగిపోయాయి. అండ్ దాని ఎఫెక్ట్ ఈవెన్ ఇండియా మీద కూడా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఇండియాలో కూడా ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి. మిగతా కంట్రీస్ తో పోల్స్తే గనక మన కంట్రీలో ఎక్కువ రేట్ పెరగలేదు. ఆయిల్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా తక్కువే. లైక్ 3%, 3.4% ఈ రేంజ్ లో పెరిగింది. బట్ అదే వేరే కంట్రీస్ తో పోల్చుకుంటే చాలా ఎక్కువనే పెరిగింది. లైక్ ఎగ్జాంపుల్ మీరు శ్రీలంక చూడండి, 38% నుంచి 41% వరకు ఇంక్రీజ్ అయింది. ఈవెన్ కెనడా చూసుకోండి, 30% అండ్ అబోవ్ ఇంక్రీజ్ అయింది. మీరు పాకిస్తాన్ చూసుకుంటే కనుక అది 40% ఏమో పెట్రోల్, డీజిల్ ఏమో 60% ఇలా హైక్ అయింది. ఇండియాలో మాత్రం 3.2% వరకు పెట్రోల్ అనుకుంటాను అండ్ ఈవెన్ డీజిల్ 3.4%. చాలా మినిమల్ ఇంక్రీజ్ అయింది ఇండియాలో. కాకపోతే ప్రస్తుతానికి మన కంట్రీలో ప్రైజెస్ కంట్రోల్లో ఉన్నాయి, ఆయిల్ ప్రైజెస్. బట్ చూడాలి ఫ్యూచర్ లో డీజిల్, పెట్రోల్ ప్రైజెస్ ఇంకా పెరుగుతాయా లేదా, ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో టెన్షన్స్ ఇంకా అలానే ఉన్నాయి. భారత్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ లో ఎలాంటి వార్ అయినా ఎక్కడైనా లైక్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కావచ్చు, ఏదైనా ఒక 3-4 months ప్రాబ్లం వచ్చినా కూడా మన కంట్రీలో పెట్రోల్ కానీ డీజిల్ ప్రైజెస్ పెరగకూడదు, ఆ ప్రెషర్ ఉండకూడదని ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచిస్తుంది యూఏఈతో డీల్ చేసుకొని. ఎందుకంటే యూఏఈతో మనం ఏదైతే డీల్ చేసుకున్నామో దాని ద్వారా యూఏఈ ఆయిల్ ఇండియాలో స్టోర్ చేస్తుంది కాబట్టి మన ఆయిల్ స్టోరేజ్ కెపాసిటీ పెరుగుతుంది. సో మనం సడన్ స్పైక్ అయినా కూడా ప్రైజెస్ మనం ఒక 4 to 5 months కుషన్ మన దగ్గర ఉంటుంది. ఒకవేళ వార్ ఏదైనా 1 month 2 months లో ఆగిపోతే మనకేం అంత ఇంపాక్ట్ ఉండదు, మన ఎకనామిక్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు. ఇప్పుడు ఏదైతే రీసెంట్ డీల్ జరిగిందో, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇండియా అండ్ యుఏఈ మధ్య, అందులో భాగంగా యుఏఈ ఏమైందంటే 30 million barrels ఆఫ్ ఆయిల్ ఇండియాలో స్టోర్ చేస్తుంది అని అగ్రిమెంట్ అనమాట. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మన దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు ఈ డీల్ జరగక ముందు ఎంత ఆయిల్ స్టోరేజ్ చేసే కెపాసిటీ ఉంది అని. సో మన దగ్గర వచ్చేసి 36 million barrels ఆఫ్ ఆయిల్ స్టోరేజ్ చేసే కెపాసిటీ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది మరొక 30 million barrels ఆఫ్ ఆయిల్ వాళ్ళు ఇక్కడ స్టోర్ చేస్తారు అని. అండ్ ఈ డీల్లో భాగంగా ఇంకోటి ఏమి డిసైడ్ చేసుకున్నారు అంటే, ఏదైతే మనం ఆయిల్ కొంటామో ఆ ఆయిల్ని ఇండియాలో మాత్రమే స్టోర్ చేయడం కాదు, ఈవెన్ యూఏఈలో కూడా ఒక సిటీలో, ఒక ప్రాంతంలో మన ఆయిల్ యూఏఈలో స్టోర్ అయ్యే విధంగా, ఎప్పుడైనా ఏదైనా టెన్షన్స్ అయినా, వార్ అయినా, ఏమైనా ఎమర్జెన్సీ అయినా మన ఆయిల్ మనం తెచ్చుకోవాలి అంటే మనం సపరేట్గా అప్పుడు యూఏఈకి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఆ స్టోరేజ్లో ఉండే ఆయిల్ మనం తెచ్చుకుంటే చాలు. మన డిఫెన్స్ సెక్టార్లో యూఏఈ కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అని ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేశారు. అండ్ ఈవెన్ అది మాత్రమే కాదు, మనము అంటే ఇండియా అండ్ యుఏఈ కలిసి డిఫెన్స్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేయడం, రీసెర్చ్ చేయడం, ఇన్నోవేషన్ పై ఫోకస్ చేయడం. సో రానున్న టైంలో చూసుకుంటే ఈవెన్ వార్ ఎక్సర్సైజెస్ ఏవైతే జరుగుతాయో అవి యుఏఈ భారత్ మధ్య ఇంకా పెరిగే ఛాన్సెస్ చాలా గట్టిగానే ఉన్నాయి. ఇందాక మనం అనుకున్నట్టే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఇంకా అదే పరిస్థితిలో ఉంది. దాదాపు 70 days అయిపోతుంది. ఈ ప్రెషర్ ఇలాగే ఉంది, స్ట్రెస్ అలాగే ఉంది. సో ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనకంత ఎఫెక్ట్ కాకూడదంటే మనం మన ఆయిల్ రిజర్వ్స్ పెంచుకోవాలి. కాబట్టి ఆల్మోస్ట్ మన ఆయిల్ రిజర్వ్ స్టోరేజ్ కెపాసిటీని మనం డబుల్ చేస్తున్నాము ఈ యుఏఈతో చేసుకున్న డీల్ ద్వారా. అందుకనే ఇందాక అన్నాను, ఈ ట్రిప్ ఏదైతే మోదీ గారిది ఉందో చాలా షార్ట్, 2.5 hours కావచ్చు, కాకపోతే దీని ఇంపాక్ట్ చాలా పెద్దది. ఈవెన్ ఇండియా యుఏఈ ఎల్పిజి, లాంగ్ టర్మ్ ఎల్పిజి సప్లై పైన కూడా అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇందులో భాగంగా చాలా పెద్ద క్వాంటిటీలో కంటిన్యూస్ గా యుఏఈ నుంచి ఇండియాకి ఎల్పిజి సప్లై జరుగుతుంది అని యుఏఈ గ్యారంటీ ఇచ్చింది. ఈ సెన్స్లెస్ ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ ఉందో, ఈ వార్ కారణంగా ప్రపంచం మొత్తం నష్టాలు ఫేస్ చేస్తుంది. ఈవెన్ ఆ ఎఫెక్ట్ మన ఇండియా కూడా చేరుకుంది. ఏ విధంగా అంటే ఈవెన్ డైరెక్ట్ గా మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు రీసెంట్ గా, అందరూ వినే ఉంటారు, ఆయన డైరెక్ట్ గా చెప్పారు గోల్డ్ పర్చేసెస్ తగ్గించండి, ఫారిన్ ట్రిప్స్ తగ్గించండి, ఆయిల్ పెట్రోల్ ఎక్కువ యూజ్ చేయడం తగ్గించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రిఫర్ చేయండి. అంటే దీని ద్వారా ఏమవుతుందంటే
మనం ఆయిల్ స్టోరేజ్ పెరుగుతుంది. ఎందుకంటే ఆయిల్ స్టోరేజ్ తక్కువైతే మళ్ళీ మనం కొనాలి అంటే పేమెంట్స్ అనేవి డాలర్లో చేయాలి. అది మన రిజర్వ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. డాలర్ టు రూపీ వాల్యూలో మన రూపీ వాల్యూ ఇంకా పడిపోతుంది. ఫారిన్ ట్రిప్స్ వెళ్తే ఆల్రెడీ ఆఫ్ కోర్స్ మనం ఫారిన్ ట్రిప్స్కి వెళ్తే అక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అప్పుడు మన కరెన్సీ ఇంకా వీక్ అవుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ చెప్తుంది ఏమి అంటే మన కరెన్సీని మనం కాపాడుకోవాలి అంటే కొంచెం రానున్న 1 year ఇది ఏదైతే ఎక్స్పెండిచర్ ఉందో ఇది తగ్గించాలి అన్నారు. చూస్తుంటే దాని ఎఫెక్ట్స్ వల్ల ఏదైతే గోల్డ్ రిలేటెడ్ షేర్స్ ప్రైజెస్ ఉంటాయి కంపెనీస్ అవి పడిపోయాయి. సో చూడాలి ఈ ఎఫెక్ట్ ఈ వార్ ఎప్పటి వరకు అయితే నడుస్తుందో అప్పటి వరకు ఈ బ్యాడ్ టైం అనేది ప్రపంచం మొత్తానికి తప్పదు. సో చూడాలి ఎప్పుడు అవుతుందో. ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉన్నా అప్డేట్ ఉన్నా మీ వరకు చేరుస్తాను. అంటిల్ దెన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్ ది వీడియో. థ్యాంక్ యూ.